హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో గణితం గురించి తెలుసుకోబోతున్నాము. గణిత శిక్షణ అనేది లెక్కలకు సరైన జవాబులు కనుక్కోవడంలో ఉండదు. విద్యార్థుల గణిత సంబంధమైన జ్ఞానాన్ని పెంపొందించడంలోనే ఉంది. ప్రాథమిక పాఠశాలలోని పిల్లలు 1, 2, 3, 4 మొదలగు సంఖ్యలు సరిగ్గా చెప్పవచ్చు. 1, 2, 3, 4 మొదలగు సంఖ్యలు సరిగ్గా చెప్పవచ్చు. మనం అడిగినప్పుడు తరగతి గదిలో ఉండే మరికొన్ని ఉదాహరణలు చూచి కూడా మనం అడిగే ప్రశ్నలకు విద్యార్థులు సరైన సమాధానాలు చెప్పవచ్చు. అదేవిధముగా తమ వేళ్ళు సరిగ్గా చూపవచ్చు. 2 చేతులకుండే వేళ్ళు సరిగ్గా చూపవచ్చు. మనం కోరిన సంఖ్యలో వస్తువులను తెచ్చి ఇవ్వచ్చు. అయినా కూడా ఇవన్నీ గణిత జ్ఞానం కిందికి రావు. ఇంకా కొన్ని ఉదాహరణలు, ఒక షర్టుకుండే బటన్స్ ఎన్ని ఉన్నాయి అని అడిగినప్పుడు విద్యార్థులు సరైన సమాధానం చెప్పవచ్చు. అదేవిధంగా మన తరగతి గదిలో ఉండే కిటికీకి ఎన్ని కమ్మీలు ఉన్నాయి అన్నప్పుడు కూడా విద్యార్థులు సమాధానం చెబుతారు. కానీ అలాంటి జిజ్ఞాస పిల్లల్లో కలిగినప్పుడే దానినే గణితానికి సంబంధించిన జ్ఞానం అనుకుంటాము. మరి బయట ఉండే పశువులను చూపించినప్పుడు ఆ పశువుల గుంపులో ఉండే గేదెలు ఎన్ని, ఆవులు ఎన్ని ఉదాహరణలకు చెప్పవచ్చు. మరి పిల్లవానికి భాష బాగా వస్తే అంతటితో పిల్లవాడు ఊరుకున్నాడు. ఆ పిల్లవాడు ఆ భాషకు సంబంధించిన అక్షరమాల మాత్రమే నేర్చి ఉన్నా అతడు గుణింతాల చార్టు వచ్చిన తర్వాత ఆ గుణింతాల సహాయంతో బయట ఉండే సముదాయంలో ఉండే జంతువుల కూడా లెక్క కడతాడు. అదేవిధంగా బయట కనబడే బోర్డులను, పేపర్ ముక్కలను చదవడానికి కూడా ఇష్టపడతాడు. మరి మీ నాన్న ఇంటికి రేగిపళ్ళు తెస్తే అందులో ఎన్ని రేగిపళ్ళు ఉన్నాయి, వాటిలో ఇన్నింటిని తినివేస్తే ఇంకెన్ని మిగులుతాయి, మిగిలిన రేగిపళ్ళు ఎన్ని? మనం అడిగిన ప్రశ్నలకు విద్యార్థుల దగ్గర సమాధానాలు రాకపోవచ్చు. మరి ఇంట్లో ఉన్న 4 పిల్లలకు రేగిపళ్ళు పంచితే ఒక్కొక్కరికి ఎన్ని వస్తాయి? ఇలాంటి ప్రశ్నలు ఆ పిల్లవాని మనసులో ఉదయించాలి. అలా కాకపోతే వాడికి గణిత జ్ఞానం అనేది లేదని మనం అనుకోవాలి. అదేవిధంగా విద్యార్థులకు రంగులకు సంబంధించిన దృష్టి జ్ఞానం కూడా తెలియజేయాలి. ఒక గుడ్డివాడికి సంధ్యాకాంతి రంగు ఏమీ తెలుసు? ఉదాహరణకు గుడ్డి వాళ్ళని తీసుకుంటే వాళ్లకు సంధ్యాకాంతి రంగులు తెలియవు. మరి ఆ గుడ్డి వాళ్ళను సంధ్యాకాంతి రంగులు తెలియనప్పుడు మనము అడిగే ప్రశ్నలకు వాళ్ళు బాగా ఆలోచన చేస్తారు. సంధ్యాకాంతి రంగు ఏమీ తెలుసు? ఆ గుడ్డి వాళ్లకు సంధ్యాకాంతి రంగులు ఏమి తెలుసు? వారికి తెలియకపోవచ్చు. అయినా కూడా వారు తన ముఖము చూచుకోమని వారి ఎదుట అద్దము చూపితే ఏమి లాభము? గుడ్డివారి ముందు తన ముఖము చూచుకోమని అద్దము ఎదురుగా ఉంచితే ఏమి లాభము? అదేవిధముగా గణిత బుద్ధి విషయములో విద్యార్థి ఎన్నటికీ కూడా అభివృద్ధి అనేది సాధించలేదు. మరి గణిత జ్ఞానం వికసించడము ఒక వ్యక్తికి అత్యంత అవసరమైన సాధారణ విషయమే. దీనికి కూడా ఒక ఊహ ఉంటుంది. కల్పన అభివృద్ధి చెందడం అవసరము. ఒక ఆవుకు 3 కాళ్ళు చొప్పున 4 ఆవులకు ఎన్ని కాళ్ళు ఉంటాయి అడిగితే ఆ విద్యార్థి 4 × 3 = 12 అని జవాబు చెప్పాడంటే జవాబు సరిగ్గానే ఉంటుంది. అయితే ఆ విద్యార్థి లోకజ్ఞానము, సామాన్య జ్ఞానం బొత్తిగా లేదు.
అనుకుంటాము మనం. ఒక గాడిదకు 3 చెవులు అని చెబుతుండగానే మరొక విద్యార్థి దానిని అడ్డుకొని గాడిదకు 2 చెవులే కానీ 3 చెవులు ఎక్కడుంటాయి సార్ అని అడుగుతారు. అలా చెప్పాడంటే వాడికి సామాన్య జ్ఞానం బాగా ఉందని అర్థంకోవచ్చు. ఒక గాడిదలో ఎన్ని ఒడ్లు ఉంటాయి అని ప్రశ్నించినప్పుడు ఇంకొక విద్యార్థి అపరిమితంగా ఉంటాయి అని జవాబు చెబితే మనం ఏమనుకుంటామంటే ఆ విద్యార్థికి సునిశ్చిత బుద్ధికి ఇది తార్కాణంగా నిలుస్తుంది. ఆ గాదిలో ఉండే ఒడ్లు అపరిమితంగా ఉంటాయి అని ఆ విద్యార్థి చెప్పినప్పుడు ఆ విద్యార్థికి సునిశ్చిత బుద్ధికి ఇది తార్కాణంగా నిలుస్తుంది. అదేవిధంగా 1 రూపాయికి ఎన్ని పైసలు, 1 రూపాయికి ఎన్ని పైసలు మనం అడిగినప్పుడు 100 పైసలని విద్యార్థి జవాబు చెబితే మనము దానినే సరియైన జవాబుగా పరిగణిస్తాము. దానికి బదులు విద్యార్థి పాత్రలో ఎన్ని రూపాయలు పడుతాయి అని ప్రశ్నించినప్పుడు దానికి బదులు పాత్రలో ఎన్ని రూపాయలు పడుతాయని ప్రశ్నించినప్పుడు అప్పుడు ఒక్కొక్కరు ఒక్కో విధంగా జవాబు చెప్పగలుగుతారు. కానీ ఖచ్చితంగా చెప్పలేరు. ఒక పాత్రలో కొన్ని రూపాయలు పడతాయి, ఒక పాత్రలో 10 రూపాయలు పడతాయి, ఒక పాత్రలో 15 రూపాయలు పడతాయి. అందువలన ఒక్కొక్క విద్యార్థి ఒక్కో విధంగా జవాబు చెప్పగలుగుతారు. మరి అదే విధముగా ఒక మనిషి రోజుకు 5 గ్రాముల చొప్పున ఉప్పు తీసుకుంటాడు. ఎన్ని గ్రాములు? 5 గ్రాముల చొప్పున ఉప్పు తీసుకుంటాడు. అలా ఆ మనిషి 10 సంవత్సరాలు తీసుకున్న తర్వాత ఆ మనిషి చనిపోతాడు. అప్పుడు అతను తీసుకున్న ఉప్పు తన పొట్టలో ఎంత ఉంటుంది? 10 సంవత్సరాలు తీసుకున్న ఉప్పు అతని పొట్టలో ఎంత ఉండవచ్చు అనే ప్రశ్న మనం వేసినప్పుడు విద్యార్థి గణితం ద్వారా లెక్క తెలుసుకోవాల్సి ఉంటుంది. ఆ 10 సంవత్సరాలకు ఎన్ని రోజులు అనేది కనుగొనాలి. ఆ 10 సంవత్సరాలకు ఎన్ని రోజులు అనేది కనుగొనాలి. రోజుకు 5 గ్రాముల చొప్పున, రోజుకు 5 గ్రాముల చొప్పున ఆ 10 సంవత్సరాలకు ఎంత ఉప్పు అవుతుందో కనుగొని కొంతమంది విద్యార్థులు శ్రమ పడకుండా, కష్టపడకుండా ఉజ్జాయింపుగా జవాబులు చెప్పేస్తుంటారు. అలాంటి వారు గణితంతో పాటు తమ నిత్య అనుభవాలను కూడా జతపరచడం లేదు. సామాన్యముగా తరగతి గదిలో విద్యార్థులకు గణితం మౌఖికంగా, వ్రాతపూర్వకంగా నేర్పించబడుతూ ఉంటుంది. అయితే ప్రారంభం నుంచే పిల్లలకు వారి గణిత జ్ఞానాన్ని వారి సొంత అనుభవాలతో జోడించి ఉపాధ్యాయులు చెబుతూ ఉండాలి. ప్రారంభం నుంచే పిల్లలకు వారి గణిత జ్ఞానాన్ని వారి సొంత అనుభవాలతో జోడించి అనేకమైన ఉదాహరణలతో ఉపాధ్యాయుడు తరగతి గదిలో చెబుతూ ఉంటే పిల్లలకు బాగా గణితం పట్ల జిజ్ఞాస పెరుగుతూ ఉంటుంది. అప్పుడు వారు కూడా తమ సొంత అనుభవాలతో మరికొన్ని ఉదాహరణలను జోడించి మనం అడిగే ప్రశ్నలకు సరైన సమాధానాలు చెబుతారు. కావున గణిత జ్ఞానాన్ని ఎల్లప్పుడూ సొంత అనుభవాలతోనే ఉపాధ్యాయులు చెబుతూ ఉండాలి. అంటే తమ సొంత అనుభవాలతో జోడించి అనేకమైన ఉదాహరణల ద్వారా పిల్లలకు గణితము సులభమైన పద్ధతిలో నేర్చాలి. మరి విద్యార్థుల గణిత సంబంధమైన జ్ఞానాన్ని పెంపొందించడంలోనే ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.